హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్నికల్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి అంతకుముందు వీడియోలో ఎయిర్టెల్కి సంబంధించిన సెటప్ బాక్స్, న్యూ సెటప్ బాక్స్ని అయితే అన్బాక్సింగ్ చేసి మీకు చూపించడం అయితే జరిగింది. దీనికి సంబంధించి మనకి ఏమేమి పార్ట్స్ ఏమి ఇచ్చారు అనేది సెటప్ బాక్స్లో కూడా అన్ని చూపించాను మీకు. దాంతోపాటు మనకి నెక్స్ట్ వీడియోలో మనకి పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది బాక్స్ ఆన్ చేసిన తర్వాత అనేది కూడా చూపిస్తానని మీకు చెప్పడం అయితే జరిగింది. దాంతోపాటు ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఆ సెటప్ బాక్స్ని ఆన్ చేసి మీకు పిక్చర్ క్వాలిటీ ఎలా ఉందనేది మాత్రం చూపిస్తాను. అవి కూడా కొన్ని ఛానల్స్ మాత్రమే, అన్నీ చూపించడం లేదు. దాంట్లో ఆడియో కూడా ఉండదు. మీకు ఓన్లీ స్టార్ స్పోర్ట్స్కి సంబంధించింది ఒకటి, నేషనల్ జియోగ్రఫీకి సంబంధించిన ఛానల్ ఒకటి, ఇలాంటివి మీకు కొన్ని 3-4 ఛానల్స్ మాత్రమే చూపిస్తాను. అంటే మనకి ఆడియో కూడా చూపించడానికి కూడా లేదు. మనకి ఇక్కడ ఆడియో వచ్చేసి యూట్యూబ్లో క్లెయిమ్ వస్తుంది కాబట్టి అందుకని మీకు ఆడియో వరకు చూపించడం లేదు. ఆడియో మాత్రం సూపర్గా ఉంది. నేను ఆల్రెడీ అన్ని 2 కనెక్షన్లు అయితే నేను బిగించడం జరిగింది. ఆల్రెడీ నేను పిక్చర్ క్వాలిటీ చూడటం జరిగింది, ఆడియో క్వాలిటీ చూడటం జరిగింది. పిక్చర్ క్వాలిటీ అయితే పర్ఫెక్ట్గా ఉంది. ఆడియో కూడా అసలు చెప్పే పని లేదు. ఆడియో వచ్చి డాల్బీ డిజిటల్ సౌండ్ అయితే ఉంటుందని మీకు ఆల్రెడీ బాక్స్లో చెప్పాను కదా. దీంట్లో అయితే ఇంకా బాగుంది. పాత ఓల్డ్ అంతకుముందు ఉన్న సెటప్ బాక్స్ల కంటే ఇప్పుడు నేను చూపించిన న్యూ సెటప్ బాక్స్లో ఇంకా సౌండ్ అయితే బాగుంది. సౌండ్ కానీ పిక్చర్ క్వాలిటీ కానీ బాగుంది. నీట్గా ఉంది. సెటప్ బాక్స్ కూడా ఒక వాల్యూగా ఉంది ఈ న్యూ సెటప్ బాక్స్. మీకు పిక్చర్ అయితే చూపిస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, లైక్ చేయండి. దాంతోపాటు మీరు సబ్స్క్రిప్షన్ కూడా చేయండి. లైక్ అయితే చేస్తున్నారు కానీ సబ్స్క్రిప్షన్ చేయట్లేదు. సబ్స్క్రిప్షన్ కూడా చేయండి. నేను చేసిన వీడియోలన్నీ మీకు కూడా నోటిఫికేషన్ ద్వారా నేను చేసిన వెంటనే మీకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది మాత్రం మర్చిపోవద్దు. లైక్ అయితే చేస్తున్నారు అందరూ, సబ్స్క్రిప్షన్ కూడా చేయండి. చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రిప్షన్ కూడా చేయడం వల్ల నేను చేసే వీడియో మీకు కూడా వస్తుంది, వెంటనే మీకు వచ్చేస్తుంది నోటిఫికేషన్. మీరు చూసుకోవచ్చు. అంటే వెతుక్కునే పని లేకుండా యూట్యూబ్లో మీరే డైరెక్ట్గా చూసుకోవచ్చు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనకి ఈ సెటప్ బాక్స్ అయితే ఇప్పుడు ఫస్ట్ చూపిస్తాను. సబ్స్క్రిప్షన్ మాత్రం చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఎలా వీడియోలోకి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బిగించడం జరిగింది. చూడండి, మీకు వైర్ అయితే ఇలా క్లాంపులు కొట్టుకోండి. మనకి క్లాంపులు వస్తాయి కదా, వైర్ ఎంపటే ఇట్లా నీట్గా బిగిసి ఇన్స్టలేషన్ చేస్తే బాగుంటుంది, వైర్ ఎలబడకుండా. తర్వాత మనకి ఇప్పుడు పిక్చరు కొత్త బాక్స్ని అయితే చూపిస్తాను, ఓపెన్ చేసి ఎలా ఉన్నాయి ఫీచర్స్ అనేవి. ఇలా మీరు బిగించుకున్న తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి. టీవీలో ఇక్కడ ఆల్రెడీ సెటప్ బాక్స్ని అయితే ఇక్కడ ఇన్స్టలేషన్ చేశాను, నీట్గా ఉంది. ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే యథావిధిగానే ఉన్నాయి. అంటే అంతకుముందు సెటప్ బాక్స్లో ఎలా అయితే మనం కొత్త సెటప్ బాక్స్ ఆన్ చేసినప్పుడు ఇన్స్టలేషన్ జరిగేటప్పుడు కొత్త ఫీచర్స్ అన్నీ కూడా అడుగుతుంటాయి కదా, మనకి సిగ్నల్ కానీ రిజర్వేషన్ కానీ అన్నీ అడుగుతాయి కదా, సేమ్ అలానే వస్తుంది. చూపిస్తున్నా చూడండి వీడియోలో. సిగ్నల్స్ లాక్ చేయటం కానీ అలాంటివన్నీ కూడా సేమ్ ఓల్డ్ బాక్స్కి అయితే ఎలాగైతే ప్రాసెస్ ఉందో అలాగనే సేమ్ ప్రాసెస్ అయితే ఈ బాక్స్లో కూడా ఉంది. చూడండి, మీకు ఇలా సిగ్నల్ ఒక 2 నిమిషాలు 3 మినిట్స్ 2 మినిట్స్ లోపు తర్వాత ఓపెన్ అవుతుంది. ఇలా సేమ్ అంతకుముందున్న బాక్స్లకు లాగానే సేమ్ ప్రాసెస్ అయితే ఉంది. మీకు పిక్చర్ క్వాలిటీ కూడా ఎలా ఉందనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చివరి వరకు చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మనకి వచ్చేసి ఇది ఎయిర్టెల్కి సంబంధించిన న్యూ సెటప్ బాక్స్ అని చెప్పాను కదా, మీకు చూపిస్తాను చూడండి. పిక్చరు ఆన్ అయింది మనకి సెటప్ బాక్స్ అయితే. ఈ వీడియోలో మీకు సౌండ్ అనేది వినిపించలేను, ఎందుకంటే మనకి ఇక్కడ యూట్యూబ్లో ఇలా వస్తుంది. మనకి యూట్యూబ్లో ఆడియో పెట్టడానికి లేకుండా ఉంది, క్లెయిమ్ వస్తుంది యూట్యూబ్లో. మీకు ఓన్లీ పిక్చర్ వరకు అయితే చూపిస్తాను. నేను ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు వీడియోలోనే. పిక్చర్ క్వాలిటీ సూపర్గా ఉంది, హెచ్డి క్వాంటిటీ. మీకు చూపిస్తున్నా చూడండి. స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్డి అయితే సూపర్ క్వాలిటీగా ఉంది. ఆడియో కూడా సూపర్గా ఉంది. ఆడియో వచ్చేసి మనకి డాల్బీ డిజిటల్ ఆడియో అని చెప్పాం కదా మనకి సెటప్ బాక్స్లో, సూపర్గా ఉంది. ఇది నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ కదా ఇది. దీనికి సంబంధించిన ఇంగ్లీష్ వాయిస్ కానీ తెలుగు వాయిస్ కానీ మనం సెట్ చేసుకోవచ్చు సెటప్ బాక్స్లోనే.
పిక్చర్ అయితే సూపర్గా ఉంది. మీకు వీడియోలో చూపిస్తున్నా, కొంచెం దూరంగా తీయాల్సి వచ్చింది ఎందుకంటే లైట్ అనేది వాళ్ళ ఇంట్లో కొంచెం చిన్న లైట్ ఉండటం వల్ల. ఈటీవీ కూడా సూపర్ క్వాలిటీ వస్తుంది, నార్మల్ ఛానల్ మరలా ఇది. ఆడియో క్వాలిటీ అనేది చూపిస్తే మనకి యూట్యూబ్లో క్లైమ్ అనేది వస్తుంది, అందుకని చూపించలేకపోతున్నా. మీకు ఆడియో గురించి అయితే ఆలోచించే పని లేదు. డాల్బీ ఆడియో ఉంటుంది మనకి ఎయిర్టెల్ సెటాప్ బాక్స్లో, దాంట్లో మాత్రం అసలు రాజీ లేదు. ఓకేనా, ఆడియో మాత్రం సూపర్గా ఉంటుంది, మీరు దాని గురించి అయితే ఆలోచించాల్సిన పని లేదు. మీకు పిక్చర్ కూడా మీకు ఆల్రెడీ చూపించాను ఎలా వస్తుంది పిక్చర్ అనేది, అంతకుముందు వీడియోలో కూడా చూపించాను. అంటే అంతకుముందు బాక్సుల కన్నా కూడా ఈ సెటాప్ బాక్స్, న్యూ సెటాప్ బాక్స్లో ఇంకా బాగుంది, ఆడియో కానీ పిక్చర్ కానీ ఇంకా బాగుంది. మీరు చూసుకోండి. ఇప్పుడు కొత్త కనెక్షన్ బిగించుకునే వాళ్ళు అయితే ఇలాంటి బాక్స్ని అయితే చూసుకోండి. న్యూ బాక్స్ అయితే వస్తుంది ఇప్పుడు. ఇది మీకు ఆల్రెడీ వీడియో కూడా చేశాను కదా. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో మంచి ఉపయోగకరమైన వీడియో అయితే మీకు చేశానని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్.